ఆటోనగర్లో ఇటీవల జరిగిన ప్రమాదం నేపథ్యంలో అక్కడి పరిశ్రమలు వాటి లైసెన్సుల పరిశీలనకు కార్యాచరణ ఆరంభమైంది. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 5 సిబ్బందితో ప్రత్యేక బృందం బుధవారం సాయంత్రం ఆటోనగర్లో డేటా సేకరణ ఆరంభించారు. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. మొత్తం 428 యూనిట్లు ఉన్నాయని చెబుతున్నారని, వాస్తవానికి 500 వరకు ఉండొచ్చని భావిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి విపత్తు జరగకుండా ముందు జాగ్రత్తల కోసమే ఈ సర్వే చేస్తున్నామని, ఎలాంటి అపోహలకు లోను కావద్దని తహసీల్దార్ స్పష్టం చేశారు. 26వ తారీఖున మన తెనాలి ఆటోనగర్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగానే గౌరవనీయులైన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ సారు అన్ని శాఖల సమన్వయంతో ఒకసారి కాంప్రహెన్సివ్గా ఒక ఆడిట్ లాగా చేసి మరి వీళ్ళకి సేఫ్టీ ప్రికాషనరీ మెజర్స్ ఏమేమి చేయాలి అని ఒక గైడెన్స్ ఇద్దామని చెప్పారు. అందులో భాగంగానే మరి 5 టీమ్స్ని ఫామ్ చేసాం. రెవెన్యూ, పంచాయతీరాజ్, అట్లాగే మహిళా పోలీసులు, పోలీస్, ఫైర్, అట్లాగే ఇండస్ట్రీస్, మరి ఫ్యాక్టరీస్, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం దీంట్లో. మరి ఈరోజు అందులో భాగంగానే మనకి ఇక్కడ సుమారుగా 428 యూనిట్స్ ఉన్నాయని సమాచారం ఉంది అఫీషియల్గా. అట్లాగే ఓవరాల్గా మనకున్న సమాచారం అయితే 500 దాకా ఉన్నాయని సమాచారం ఉంది. కాబట్టి పర్ టీమ్ 100 చప్పున వెరిఫికేషన్ జరిగే విధంగా ఒక 5 టీంలను ఫామ్ చేసాం. ఈరోజే ప్రిలిమినరీగా మరి ఒకసారి ఫీల్డ్లో మన టీమ్స్ని తీసుకొచ్చి ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేయబడింది, ఒక 30 పాయింట్స్తో. అంటే ఈ వెరిఫికేషన్ ఉద్దేశం ఏంటంటే ఎవరు ఒరిజినల్ ఓనర్, ఎవరికి అలాట్ చేయబడింది, మరి వారు ఉన్నారా, వారికి ఏ బిజినెస్ చేస్తున్నారు, లేదా వారు ఎవరికైనా లీజుకి కానీ రెంట్కి కానీ ఇచ్చున్నారా, మరి రెంట్కి ఇచ్చిన వ్యక్తి ఏ బిజినెస్ చేస్తున్నాడు, మరి ఒకవేళ కనుక ఏదైనా ఈ ఫ్లామబుల్ రిలేటెడ్ మెటీరియల్ కనుక ఉంటే మరి వాళ్ళు ఎంత మట్టుకు స్టోర్ చేసుకునే అవకాశం ఉంది, వాళ్ళకి ఫెసిలిటీ. ఒకవేళ స్టోర్ చేసుకుంటే ఏదైనా అనుకోని విపత్తు వస్తే మరి స్టాఫ్కి ఏమన్నా ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయా, మరి వాళ్ళు ఎక్విప్ అయ్యి ఉన్నారా, ఉన్న ఏదైతే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అవి మెయింటైన్ చేస్తున్నారా, మరి ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉన్నా కానీ దాన్ని ఆపరేట్ చేయడం వచ్చా, మరి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, తదితర విషయాలు తెలుసుకునేందుకు వారికి ఏదైనా గైడెన్స్ ఇవ్వడమా, లేకపోతే ఏంటి దీని మీద అనేది ఓవరాల్గా ఒక సర్వే లాగా కండక్ట్ చేస్తున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ నేను అనుకోవడం 5 days పడుతుంది అనుకుంటున్నాము ఈ సర్వే మొత్తం. ఈ 5 days పట్టిన తర్వాత మరి నిన్న దీనికి ప్రిలిమినరీగా మీటింగ్ కండక్ట్ చేసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసాం, మీరెవరూ దీంట్లో అపోహపడాల్సిన అవసరం లేదు, ఏదైతే ఉందో మా టీమ్స్కి సహకరించి నిజాలే చెప్పండి, దాన్ని బట్టి మీకు గైడెన్స్ ఇస్తామని చెప్పాం. మరి ఇంటర్న్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తామని చెప్పారు. మీడియా ముఖంగా కూడా నేను వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాను.